రెక్టిఫైయర్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఏక ధిక్కరిణి మరియు ప్రాముఖ్యత. కాన్స్టెంట్ కరెంట్ ఫ్లోని ఏకముఖ విద్యుత్ ప్రవాహంగా మార్చే ప్రక్రియను రెక్టిఫైయర్ అంటారు. ఇందుకు వాడే పరికరాన్ని ఏక ధిక్కరిణి రెక్టిఫైయర్ అంటారు. జంక్షన్ డయోడ్ని రెక్టిఫైయర్గా ఉపయోగించవచ్చు. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో ఒక డయోడ్ని వాడతారు. ఫుల్ వేవ్ రెక్టిఫైయర్లో 2 డయోడ్స్ని ఉపయోగిస్తాము. అర్ధ తరంగ ఏకధిక్కరిణి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఒకే ఒక డయోడ్ను ఉపయోగించి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ని నిర్మిస్తారు. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ వలన నివేశిత ఏకాంతర విద్యుత్ ప్రవాహంలో ఒక హాఫ్ సర్కిల్ మాత్రమే ఏకధిక్కరణం చెందును. మిగిలిన హాఫ్ సర్కిల్ నిర్గమనం కాదు. ఏకధిక్కరణం చేయవలసిన ఏసీ సప్లైని డయోడ్ డి భార నిరోధం RLతో సిరీస్లో కలుపుతారు. భార నిరోధం RL చివరల నుండి రెక్టిఫైడ్ చెందిన ఏకముఖి విద్యుత్ ప్రవాహం అవుట్పుట్ చెందుతుంది. గౌణ సంధాన ABలో ఏసీ వోల్టేజ్ ప్రతి ఒక్క అర్ధచక్రంలోనూ తన ధ్రువాలను మార్చుకుంటుంది. ఒక అర్ధచక్రంలో ఏ పాజిటివ్ బి నెగిటివ్ అయితే తరువాతి హాఫ్ సర్కిల్లో ఏ నెగిటివ్ బి పాజిటివ్ ఈ విధంగా మారుతూ ఉండును. పాజిటివ్ హాఫ్ సర్కిల్లో ఏ పాజిటివ్ బి నెగిటివ్ అయినప్పుడు డయోడ్ డి ఫార్వర్డ్ బయోస్లో ఉండును. కాబట్టి డయోడ్ గుండా విద్యుత్ ప్రవహించును. నెగిటివ్ హాఫ్ సర్కిల్లో ఏ నెగిటివ్ బి పాజిటివ్ అయినందువల్ల డయోడ్లో రివర్స్ బయోస్లో ఉన్నందువల్ల దాని గుండా విద్యుత్ ప్రవహించదు. అనగా డయోడ్ డి గుండా పాజిటివ్ హాఫ్ సర్కిల్లో మాత్రమే విద్యుత్ ప్రవహించును. పాజిటివ్ హాఫ్ సర్కిల్లోని విద్యుత్ ప్రవాహాన్ని డి నిరోధించి వేయును. ఫలితంగా RLలో విద్యుత్ ప్రవాహం ఒకే దిశలో ప్రవహించును. ఈ విధంగా ఏసీలోని ఒక హాఫ్ సర్కిల్ మాత్రమే అవుట్పుట్ చెందును. ఈ నిర్గమన ఏకముఖి వోల్టేజ్ విచ్ఛిన్నంగాను సంధానాత్మకంగాను ఉండును. అర్ధ తరంగ ఏకధిక్కరణి దక్షత ఎఫిషియన్సీ. ఒక రెక్టిఫైర్కి అనువర్తింపచేసిన ఏసీ నివేశితం కాస్త బయటకు నిర్గమించేటప్పుడు డీసీగా రిఫ్లెక్షన్ చెంది వెలువడును. నిర్గమ డీసీ ఎఫిషియన్సీని అనువర్తన నివేశ ఏసీ సామర్థ్యానికి గల నిష్పత్తినే ఏకధిక్కరణి దక్షత ఎఫిషియన్సీ అంటారు. ఎఫిషియన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు నిర్గమ డీసీ సామర్థ్యం బై నివేశ ఏసీ సామర్థ్యం. న్యూ ఈజ్ ఈక్వల్ టు 0.406 ఇంటూ RL బై స్మాల్ rf ప్లస్ RL. ఏసీ నుండి డీసీకు తరంగం. వేవ్ ఫ్రమ్ ఏసీ టు డీసీ. హాఫ్ వేవ్ ఏకధిక్కరణిలో ఒకే ఒక డయోడ్ ఉపయోగించడం వలన హాఫ్ వేవ్ మాత్రమే అవుట్పుట్ చెందును. పూర్ణ తరంగ ఏకధిక్కరణి ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ నివేశిత ఏసీ యొక్క 2 హాఫ్ సర్కిల్స్ ను డీసీగా రెక్టిఫై చేసే ఏకధిక్కరణిని ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అంటారు. 2 సంధి డయోడ్స్ ను వలయంలో వాడి ఫుల్ వేవ్ ఏకధిక్కరణిని సాధించవచ్చు. సర్క్యూట్లో D1 D2 అనే 2 డయోడ్స్ ఒక ప్రత్యేకమైన పరివర్తకం భారీ నిరోధం ఉంటాయి. ఈ పరివర్తకంలో గౌణ వేష్ణనంలో మధ్య బిందువుల నుండి ఉమ్మడిగా వోల్టేజ్ను తీసుకుంటాం కనుక దీనిని సెంట్రల్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఇక్కడ వాడిన సెంట్రల్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్లో గౌణ వలయాన్ని 2 సమభాగాలుగా ఏసీ సిబిలుగా చుడతారు. మిడ్ పాయింట్ కు సాపేక్షంగా ఏ వద్ద వోల్టేజ్ మరియు బి వద్ద వోల్టేజ్ పరస్పరం ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండును. ఒకానొక టైంలో ఏ వద్ద వోల్టేజ్ పాజిటివ్ అయితే అదే సమయంలో బి వద్ద వోల్టేజ్ నెగిటివ్ అవుతుంది. పూర్ణ తరంగ ఏకధిక్కరణి ఏసీ నివేశిత వోల్టేజ్ యొక్క పాజిటివ్ హాఫ్ సర్కిల్లో ఏ పాజిటివ్ కావడం వల్ల D1 ఫార్వర్డ్ బయోస్లో ఉంటుంది. అదే సమయంలో బి నెగిటివ్ కావడం వల్ల D2 రివర్స్ బయోస్లో ఉండి తన గుండా విద్యుత్ను ప్రవహించనీయదు. అందువల్ల భార నిరోధం RLలో ప్రవేశించే విద్యుత్ D1 గుండా ప్రవహించే విద్యుత్ మాత్రమే అవుతుంది. ఇక నివేశిత ఏసీ యొక్క నెగిటివ్ హాఫ్ సర్కిల్లో బి పాజిటివ్ ఏ నెగిటివ్ అవుతాయి. ఈ సందర్భంలో D2 డయోడ్ ఫార్వర్డ్ బయోస్లో ఉన్నందువల్ల తన గుండా విద్యుత్ను ప్రవహింపనీయదు. అందువల్ల ఈసారి భార నిరోధం RLలో ప్రవహించే విద్యుత్ D2 గుండా ప్రవహించే విద్యుత్ మాత్రమే అవుతుంది. అందువల్ల నివేశిత ఏసీ యొక్క 2 హాఫ్ సర్కిల్స్లోనూ కూడా భార నిరోధం RL గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఒకే దిశలో మాత్రమే ఉండును. అందువల్ల ఫుల్ వేవ్ రెక్టిఫైర్ని వాడినప్పుడు లభించే నిర్గమ వోల్టేజ్ అవిచ్ఛిన్నంగా ఉండును. అయితే ఇది కూడా స్పందనాత్మకంగానే ఉండును. స్పందనాత్మకమైన ఏకముఖి విద్యుత్ వోల్టేజ్ లేదా ప్రవాహాన్ని నిర్గలన వలయాలను ఉపయోగించి చదును చేయవచ్చు. పూర్ణ తరంగ ఏకధిక్కరణి దక్షత
ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఎఫిషియన్సీ నిర్గమ DC సామర్థ్యానికి ఇన్పుట్ AC సామర్థ్యానికి గల రేషియోయే ఏకదిక్కరణి యొక్క దక్షత. రెక్టిఫైయర్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు నిర్గమ DC సామర్థ్యం బై నివేశన AC సామర్థ్యం. పూర్ణ తరంగ ఏకదిక్కరణి ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ న్యూ ఈజ్ ఈక్వల్ టు 0.812 RL బై స్మాల్ rf ప్లస్ RL. AC తరంగం నుండి DC తరంగం వేవ్ ఫ్రమ్ AC టు DC. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ని వాడినప్పుడు లభించే నిర్గమ వోల్టేజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ని వాడినప్పుడు లభించే అవుట్పుట్ వోల్టేజ్ అవిచ్ఛిన్నంగా ఉండును. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ విత్ RC సర్క్యూట్ RC వలయంలో పూర్ణ తరంగ ఏకదిక్కరణి. కెపాసిటర్ కొనల మధ్య వోల్టేజ్ పెరుగుతున్నప్పుడు అది ఛార్జ్ అవుతుంది. బాహ్య భారం లేనప్పుడు అది రెక్టిఫైర్ నిర్గమ వోల్టేజీ శిఖరం విలువ వరకు ఆవేశితమై ఉండును. భారం ఉన్నప్పుడు అది భారం ద్వారా ఉత్సర్గం చెంది కెపాసిటర్ కొనల మధ్య ఉన్న వోల్టేజ్ తగ్గడం మొదలగును. ఆ తరువాత రెక్టిఫైర్ నిర్గమ వోల్టేజ్ హాఫ్ సర్కిల్ మళ్ళీ శిఖర విలువకు కెపాసిటర్ ఛార్జ్ చెందును. కెపాసిటర్ కొనల మధ్య ఉండే వోల్టేజ్లో తగ్గుదల రేటు టైం కాన్స్టెంట్ అని పిలిచే కెపాసిటర్ C సర్క్యూట్లో ఉపయోగించిన ప్రభావాత్మక నిరోధం RL విలువల లబ్ధ విలోమంపై ఆధారపడును. టైం కాన్స్టెంట్ విలువను అధికం చేయడానికి C విలువ అధికంగా ఉండాలి. కనుక కెపాసిటర్ ఇన్పుట్ ఫిల్టర్లలో అధిక విలువ గల కెపాసిటర్లను వాడతారు. కెపాసిటర్ ఇన్పుట్ ఫిల్టర్ను ఉపయోగించి పొందే అవుట్పుట్ వోల్టేజ్ ఏకదికృత వోల్టేజ్ శిఖర విలువకు దగ్గరగా ఉంటుంది. ఇటువంటి రకం ఫిల్టర్ను చాలా ఎక్కువగా విద్యుత్ సరఫరా పరికరాలలో వాడతారు. వోల్టేజీ నియంత్రకంగా జీనార్ డయోడ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్. రెసిస్టెన్స్ R గుండా జీనాన్ డయోడ్ని ఒక బ్యాటరీకి కలుపవలను. జీనాన్ డయోడ్ రివర్స్ బయోస్లో ఉండేటట్లుగా బ్యాటరీ ధ్రువాలను డయోడ్కి కలుపవలను. డయోడ్ పోల్స్కు సమాంతరంగా భార నిరోధం RLని కలుపుతారు. భార నిరోధం RL లేనప్పుడు డయోడ్ కాలిపోకుండా దాని గుండా ప్రవహించగలిగిన గరిష్ట మాక్సిమం కరెంట్ ఫ్లోని డయోడ్లోని ప్రవాహితం పరిమితం అయ్యేటట్లుగా R విలువను తీసుకొనవలెను. ఇప్పుడు లోడ్ రెసిస్టెన్స్ RLను డయోడ్కు సమాంతరంగా కలపడాన్ని పరిశీలిస్తే ఈ లోడ్ రెసిస్టెన్స్ తన గుండా ఫ్లోని లాగుకొనును. RL గుండా ఎంత విద్యుత్ ప్రవహించునో అంతే ప్రవాహం డయోడ్లో నుంచి పోయే దానిలో తగ్గును. కానీ RL చివరల ఏర్పడే వోల్టేజ్ పాతం మాత్రం దాదాపు కాన్స్టెంట్గా ఉండును. ఇన్పుట్ వోల్టేజ్లో ఎక్కువ విలువలు ఏర్పడినప్పుడు భార నిరోధం RL చివరల స్థిరమైన వోల్టేజ్ నెలకొని ఉండే విధంగా నిర్గమ వోల్టేజ్లోని ఎక్కువ తక్కువలను R నిరోధం నియంత్రణ చేస్తుంది. భార నిరోధం RL మారుతున్నప్పటికీ జీనార్ డయోడ్కి ప్యారలల్ గా ఉండే వోల్టేజ్ మాత్రమే స్థిరంగా ఉండును. నివేశ వోల్టేజ్ స్థిరంగా ఉన్నప్పుడు భార నిరోధం గనుక పెరిగినట్లయితే విద్యుత్ ప్రవాహం IL తగ్గును. విద్యుత్ ప్రవాహం IZ ఆర్ I2 అంతే మొత్తం పెరుగును. ఫలితంగా మొత్తం విద్యుత్ ప్రవాహం I స్థిరంగా ఉండును. అందువలన నిర్గమన వోల్టేజ్ స్థిరంగా ఉండును. ఈ విధంగా జీనార్ డయోడ్లో వోల్టేజ్ నియంత్రకంగా పనిచేయును. I ఈజ్ ఈక్వల్ టు IZ ప్లస్ IL. Vin ఈజ్ ఈక్వల్ టు IR ప్లస్ VZ. Vout ఈజ్ ఈక్వల్ టు VZ. Vout ఈజ్ ఈక్వల్ టు Vin మైనస్ IR. వర్కింగ్ ఫోటో డయోడ్ కాంతి డయోడ్. ట్రాన్స్ప్లెంట్ విండో ద్వారా డయోడ్ పై లైట్ పడే విధంగా ఫోటో డయోడ్ను తయారు చేస్తారు. దీనిని రివర్స్ బయోస్తో పనిచేయిస్తారు. ఫోటో డయోడ్ను సెమీ కండక్టర్ శక్తి అంతరం కంటే ఎక్కువ శక్తిగల కాంతితో ప్రదీపనం చేసినప్పుడు ఫోటాన్స్ను అబ్జార్బ్ చేసుకోవడం వల్ల ఎలక్ట్రాన్ హోల్స్ పెయిర్స్ ఉత్పత్తి అవుతాయి. డయోడ్లోని లేమి ప్రాంతంలో ఎలక్ట్రాన్ హోల్స్ జంటలు ఉత్పాదనం చెందే విధంగా డయోడ్ను తయారు చేస్తారు. సంధి వద్ద ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఎలక్ట్రాన్ హోల్స్ పునఃప్రయోగం కంటే ముందుగానే అవి వెరగును. ఎలక్ట్రాన్స్ N పార్ట్ చేరేలా హోల్స్ P పార్ట్ చేరే విధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ దిశ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ N వైపుకి, రంధ్రాలు P వైపుకి సేకరించబడి విద్యుత్ చాలక బలం ఉత్పత్తి అవుతుంది. బాహ్య భార నిరోధం కలిసినప్పుడు విద్యుత్ ప్రవహించును. కాంతి పతన తీవ్రతపై ఫోటో విద్యుత్ ప్రవాహం పరిమాణం ఆధారపడును. వర్కింగ్ LED కాంతి ఉద్గార డయోడ్ పనిచేసే విధానం. LED ఫార్వర్డ్ బయోస్లో స్వచ్ఛంద వికిరణాన్ని ఉద్గారించే హై డోపింగ్ చేసిన ఉద్గారిత కాంతిని బయటకు వెలువరించేందుకు ఈ డయోడ్
ట్రాన్స్ప్లాంట్ మెటీరియల్స్తో కప్పు ఉంచుతారు. డయోడ్ ఫార్వర్డ్ బయోస్లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ ఎన్పికి, రంధ్రాలు పిఎన్కి పంపబడును. జంక్షన్ వద్ద అల్ప సంఖ్యాక వాహకాల కాన్సంట్రేషన్ సమతాస్థితి గాఢతను మించిపోవును. జంక్షన్ వద్ద సంధికి ఇరువైపులా ఉన్న అదనపు అల్పసంఖ్యాక క్యారియర్స్ సంధి దగ్గరలో ఉన్న అధిక సంఖ్యాక క్యారియర్స్తో పునఃసంయోగం చెందును. పునఃసంయోగం వల్ల శక్తి ఫోటాన్స్ రూపంలో విడుదలగును. పట్టీ అంతరానికి సమానమైన లేదా అంతకంటే స్వల్పంగా తక్కువ శక్తిగల ఫోటాన్స్ ఎమిట్ అవుతాయి. ఈ ఫార్వర్డ్ బయోస్ కరెంట్ ఫ్లో తక్కువగా ఉంటే ఎమన్షన్ కాంతి తీవ్రత స్వల్పంగా ఉండును. ఉద్గారిత కాంతి తీవ్రత స్వల్పంగా ఉండును. పురోసెక్మం ప్రవాహం పెరిగే కొద్దీ లైట్ ఇంటెన్సిటీ పెరిగి మ్యాక్సిమంని చేరుకుంటుంది. ఫార్వర్డ్ బయోస్ ప్రవాహాన్ని ఇంకా పెంచితే లైట్ ఇంటెన్సిటీలో తగ్గుదల కలుగును. కాంతి ఉద్గార సమర్థత గరిష్టం అయ్యే విధంగా ఎల్ఈడీలను బయోస్ చేస్తారు. దృశ సంసర్గంలోనూ ఉపయోగిస్తారు. సౌర ఘటం సోలార్ సెల్ ప్రాథమికంగా ఒక పిఎన్ జంక్షన్. దీనిపై సౌర వికిరణం పతనం చెందినప్పుడు విద్యుత్సాలక బలాన్ని ఉత్పత్తి చేయును అనే సూత్రంపై ఆధారపడి పనిచేయును. 300 మైక్రోమీటర్స్ మందం గల ఒక పి సిలికాన్ లేయర్ను తీసుకొని దానిపై ఒక పలుచని ఎన్ సిలికాన్ లేయర్ను డిఫ్యూజన్ ద్వారా వృద్ధి చేస్తారు. పి సిలికాన్ లేయర్ రెండో వైపు లోహపు పూత వేస్తారు. ఎన్ సిలికాన్ లేయర్ పై భాగాన లోహపు వేళ్ల ఎలక్ట్రోడ్లను నిక్షిప్తం చేస్తారు. ఇది ముందు స్పర్శగా చేయును. లోహ గ్రిడ్ సెల్ ఏరియాలో స్వల్ప భాగాన్ని మాత్రమే ఆక్రమించడం వల్ల ఘటంపై పతన కాంతి పైనుంచి పడును. సోలార్ సెల్పై కాంతి పతనం వల్ల విద్యుత్సాలక బలం ఉత్పత్తి, విభజన, సేకరణల ద్వారా అనగా పతన కాంతి వల్ల సంధికి దగ్గరగా ఎలక్ట్రాన్ రంధ్రాల ఉత్పత్తి, లేమి ప్రాంతంలో ఎలక్ట్రాన్ రంధ్రాల విభజన, ఎన్ వైపు చేరే ఎలక్ట్రాన్లు ముందు స్పర్శ ఎలక్ట్రోడ్ను సేకరించగా పి వైపు చేరుకునే రంధ్రాలను క్రింది స్పర్శ ఎలక్ట్రోడ్ సేకరించును. ఫలితంగా పి వైపు పాజిటివ్, ఎన్ వైపు నెగిటివ్ అయ్యే ఫోటో వోల్టేజ్ ఇచ్చును.